ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ సిపిఎం పార్టీ కార్యదర్శి కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున వారు ధర్నాను నిర్వహించారు. గిరిజన ప్రాంతాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం లిబరేషన్ పార్టీ కార్యదర్శి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ధరలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలని ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గిరిజనులకు రోజుకు 5 నుంచి 600 కూలీలు ఇప్పించాలని ఆయన కోరారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజన సిపిఎం లిబరేషన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన ఆదివాసీలకు తక్షణమే భూములు పంచాలి. నాశనం చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియాలను తరిమి కొట్టాలి. సంపద నాశనం చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియాలను తరిమి కొట్టాలి. వద్దెల్లాలి ప్రజా పోరాటం. గిరిజన గ్రామాలను సాగు చేస్తున్నటువంటి 60 నుండి 70% వ్యవసాయం చేస్తున్నారు. కౌలు రైతులే. 1956, 2011లో వచ్చిన 2 కౌలుదారుల చట్టాలని గత వైఎస్ఆర్సీపీ సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి ఈరోజు స్టేట్ వైడ్గా మండల కేంద్రాల్లో ధర్నాలను నిర్వహిస్తున్నాం. ఈరోజు చూస్తే పప్పు, ఉప్పు, నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే గిరిజన ప్రాంతాల్లో మన పాలకులు ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి కూడా గతంలో మేము చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఎగ్జాంపుల్ కొన్ని గ్రామాలు చెప్తాం. పట్టుకొచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ మార్పులు తీసుకొచ్చి అంచెలుగా ప్రజలను విసిగించి ప్రజల్ని మభ్య పెట్టి కార్మికులను దూరం చేసి వాళ్ళ పొట్టలు కొట్టి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తుంచడానికి మోడీ గారు కంకణం కట్టుకున్నారు. మేము ఈ పోరాటాలు ఉద్యమంతో చేస్తాం రానున్న రోజుల్లో. అలాగే ఇక్కడ వచ్చినటువంటి గిరిజనులకు కూడా కొందరు గిరిజనులకు అయితే నిరుపయోగంగా భూములు లేవు. ఆ పెద్దంతరుల చేతులు ఉన్నటువంటి ఆ భూములను ల్యాండ్ సీలింగ్ భూములను కొనుగోలు ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా 2 హెక్టార్ల భూమి పంచిపెడతామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చే వరకు పోరాటాన్ని కంటిన్యూ చేస్తాం. అలాగే రానున్న రోజుల్లో ఈ పోరాటాలని అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. ఏ సమస్య అయితే తీరలేదు. మా పోరాటాన్ని మేము ముద్రణ చేసి ముందుకు తీసుకువెళ్తామని కూడా సిపిఎం లిబరేషన్ పార్టీ అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విప్లవాది వందనాలు తెలియజేస్తూ నాకు ఇక్కడికి వచ్చినటువంటి